హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ ఏంటి జంతు కణజాలాల గురించి చెప్పాం. ఫస్ట్ ఉపకళా కణజాలం గురించి చెప్పాము. ఉపకళా కణజాలాలు ఏంటేంటి, సరళ ఉపకళా కణజాలం ఎక్కడ ఉంటుంది, ఆహార వాహిక నోటి కుహరంలో ఉంటుంది. తర్వాత మిడిల్ ప్రేగులోను శ్వాసన స్రావక్రియలను దేనికి స్తంభాకార ఉపకళ. నెక్స్ట్ శైలికమయ ఉపకళ ఎక్కడ ఉంటుంది, శ్వాసనాళాల్లో ఉంటుంది. కణాకార ఉపకళ తీసుకుంటే ఫస్ట్ లాస్ట్ అని చెప్పాను. ఫస్ట్ ఏంటి, లాలాజల గ్రంథులు నోట్లో ఉంటాయి. మూత్రనాళాలు లాలాజల గ్రంథుల్లో ఉంటాయి. గ్రంథి కణాలని దేన్ని అంటారు చూడండి. గ్రంథి కణాలు అంటే చూడండి, గ్రంథి కణజాలం కొన్నిసార్లు ఉపకళా కణజాలంతో కొంత భాగం లోపలికి ముడుచుకుని పోతుంది, బహుకణ గ్రంథిగా ఏర్పడుతూ ఉంటుంది. కనుక వీటిని గ్రంథి ఉపకళా కణజాలం అని కూడా అంటారు. నెక్స్ట్ సంయోజక కణజాలము, బ్లడ్ తీసుకున్నాము. అందులో ఏంటి, మాత్రిక అంటే ఏంటి, రక్తంలో ఉండే మాత్రిక ఏంటి, ప్లాస్మా కదా అంటాము. నెక్స్ట్ ఎముక తీసుకుంటే సంయోజక కణజాలమే. ఇది వంగే గుణం లేకుండా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, అస్థిపంజరాన్ని ఏర్పరుస్తుంది, కాల్షియం మరియు ఫాస్ఫేట్తో తయారవుతుంది. రెండు ఎముకలకు మధ్యలో ఉండేదాన్ని ఏంటంటారు, సంధి బంధనం, లెగమెంట్. కొన్ని సిమెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఈ ఎముకకి మధ్యలో ఏంటి ఉంటుంది, సిమెంట్ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. అక్కడ కన్ఫ్యూజ్ అవుతాము. ఇక్కడ బాగానే ఉంటుంది సంధి బంధనము. టెండన్ ఎన్నోసార్లు ఇచ్చాడు పెట్టు. సంధి బంధనం అంటే రెండు ఎముకల మధ్యలో ఉంటుంది, లెగమెంట్ సిమెంట్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టెండాన్ అంటే డాను, కండరాలు ఉంటాయి, కండలు కలిగి ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఎముక్కి కండరాలకి అయితే టెండాను చెప్పాను కదా. నెక్స్ట్ మృదులాస్థి తీసుకున్నా అంతే. ఈ మృదులాస్థి అనేది మృదులాస్థిలో ఉండే మాత్రిక దేంతో ఏర్పడుతుందని ఇచ్చాడు ఒకసారి, ప్రోటీన్లు, చక్కెర. ఏరియోలర్ కణజాలం అంటే ఏంటి, ఎముక మధ్యలో ఉంటుంది, చర్మానికి ఉంటుంది, కండరాల మధ్య ఉంటుందని చెప్పాను. నెక్స్ట్ ఎరిపోజ్ కణజాలం, ఇది కూడా చాలాసార్లు పెట్టించాడు. తర్వాత కండర కణజాలం, తర్వాత కండర కణజాలం కదా మూడోది. కండర కణజాలంలో ఉండే పొడవైన కణాలను కండర తంతువులు అంటారు. పొడవైన కణాలను ఏంటంటారు, కండర తంతువులు అంటారు. ఈ కణజాలం మన శరీరంలో కదలికలకు బాధ్యత వహిస్తుంది. ఏ కణజాలము, కండర కణజాలము. అది ఎలా ఉంటుంది, పొడవైన కణాలను కండర తంతువులను కలిగి ఉంటుంది. పొడవైన కణాలను ఏంటంటారు, కండర తంతువులు అంటారంట. నెక్స్ట్ చూడండి, ఇది ఇక్కడ ఇంపార్టెంట్, చాలాసార్లు బిట్లు ఇచ్చాడు, కొంచెం బాగా వినండి. కండరాలు సంకోచ ప్రోటీన్లు అనబడే ప్రత్యేకమైన ప్రోటీన్లు కలిగి కదలికలకు కారణమైన సంకోచ సరళికలు జరుపుతాయి. కండరాలు అనేవి సంకోచ ప్రోటీన్లు అనబడే ప్రత్యేకమైన ప్రోటీన్స్ ఉంటాయి. కండరాల్లో ఏటి ఉంటాయి అనేసి అంటే సంకోచ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్, కొంచెం చూడండి, కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది. ఇదేంటిది, శాఖారహితంగా ఉంటుంది, స్తూపాకారంగా పొడవుగా ఉంటుంది, బహుకేంద్రకయుతము, స్తూపాకారము, శాఖారహితము, రేఖిత, అస్థి కండరాలు ఇవన్నీ రాసని ప్రస్తుతం చూడండి. కండరాలు అంటారు. కొన్ని కండరాలు కదలికలు మన నియంత్రణలతో జరుగుతాయి, మన నియంత్రణతోనే జరుగుతాయి, కొన్ని మన నియంత్రణ లేకుండా జరుగుతాయి. కాళ్ళు, చేతులు కండరాలను మనం కావాలనుకుంటే కదిలిస్తాం, వద్దనుకుంటే ఆపేస్తాం. అటువంటి కండరాలని నియంత్రిత కండరాలు అంటారు. కండరాలు మన నియంత్రణలో ఉంటాయి, నియంత్రణలో లేనివి కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు కాళ్ళు, చేతులు మనం కదుపుతున్నామంటే అవి మన నియంత్రణలో ఉన్నాయి. కదపకూడదంటే కదపము, కదపాలి అంటే కదపచ్చు. ఇవి ఎక్కువగా ఎముకలకు అతుక్కొని ఉండడం వల్ల వీటిని అస్థి కండరాలు అంటారు. చూడండి, ఇక్కడ రాసిన అస్థి కండరాలన్నా, రేఖిత కండరాలన్నా, స్తూపాకార కండరాలన్నా స్తూపాకారంగా ఉంటాయి, శాఖారహితంగా ఉంటాయి. శాఖారహితము చూసుకోండి, ఇందులో నుంచి బిట్ వచ్చింది చూడండి. రేఖిత కండరాలు అంటే ఏంటి, రేఖిత కండరాలు అంటే మన ఆధీనంలో ఉన్నవి, అంటే మనం కదపాలంటే కదపగలము, కూర్చోవాలంటే కూర్చుంటాం, కాబట్టి మన ఆధీనంలో ఉంటాయి. అస్థి కండరాలు అంటారు. ఈ శరీర కదలికకు ఉపయోగపడతాయి. తగిన విధంగా కండర కణాలను రంజనం చేసి సూక్ష్మదర్శిని కింద చూసినప్పుడు లేదా ముదురు ఎరుపు పట్టీలు లేదా చారలు ఏకాంతరంగా ఒకదాని తర్వాత ఒకటి కనిపిస్తాయి. అందువల్ల వీటిని రేఖిత కండరాలు అంటారు. అంటే చారలు అనేవి ఒకదానితో ఒకటి ఉంది, ఇది వైట్గా ఉంది, ఇది బ్లాక్గా ఉంది, అలా చారల్లా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కేంద్రకాలు ఎన్ని ఉంటాయి, బహు కేంద్రకయుతము. చూడండి, ఇక్కడ ఇచ్చిన ఈ బొమ్మ గుర్తుంచుకోండి, బహు కేంద్రకయుతము. నెక్స్ట్ ఏకాంతరంగా ఉంటాయి కాబట్టి దీన్నే రేఖిత కండరాలు అని కూడా అంటారు. ఈ కండర కణజాలంలో కణాలు పొడవుగా, స్తూపాకారంగా, శాఖారహితంగా ఉండి ఎక్కువ కేంద్రకాలను కలిగి ఉంటాయి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చింది బిట్టు. పొడవుగా ఉంటాయి, స్తూపాకారంగా ఉంటాయి, శాఖారహితంగా ఉంటుంది, బహుకేంద్రకతను, ఎక్కువ కేంద్రాలను కలిగి ఉంటాయి. శాఖారహితం అంటే ఒకటే ఉంటుంది, గుర్తుంచుకోండి. ఎక్కువ కేంద్రకాలు ఉంటాయి, స్తూపాకారంగా ఉంటుంది, ఇది ఎముకతో అనుసంధానం చేయబడుతుంది కాబట్టి రేఖిత కండరాలని కూడా అంటారు.
రేఖిత కండరాలని కూడా అంటారు. శాఖరహితంగా ఉంటాయి, స్తూపాకారంగా ఉంటాయి, పొడవుగా ఉంటాయి. నెక్స్ట్ రేఖిత కండరాలు, అస్థి కండరాలని కూడా అంటారు దీన్ని. ఇది మన ఆధీనంలో ఉంటాయి, బహుకేంద్రకృతంగా ఉంటాయి. చూడండి నెక్స్ట్, ఆహార నాళంలో ఆహార కదలికలు లేదా రక్తనాళాల కండరాల సంకోచ సడలికలు మన ఆధీనంలో ఉంటాయా? ఉండవు. ఆహార నాళంలో ఆహార కదలికలు వద్దు అంటే మానేస్తాయా? ఒకసారి ఆశయ కుహరం నుంచి కిందకి వెళ్ళిపోయిందంటే మన ఆధీనంలో ఉండదు, మనం ఏం చేయలేమన్నమాట. అయితే నోట్లో వేని పెట్టి కక్కుకోవాలంతే. మన ఇష్టానుసారం వాటిని ప్రారంభించలేము, ఆపను లేము. అటువంటి కదలికలను నునుపు కండరాలు లేదా అనియంత్రిత కండరాలు. ఇది చూడండి, ఇక్కడ నియంత్రిత కండరాలు మన ఆధీనంలో ఉంటాయి. ఇవేంటివి? అనియంత్రిత కండరాలు అంటే మన ఆధీనంలో ఉండవు. ఇవి కంటి యొక్క ఐరిష్, కనుపాప, గర్భాశయము, ఊపిరితిత్తుల శ్వాసనాళాల్లో కూడా ఉంటాయి. ఈ బిట్ ఇచ్చాడు మార్నింగ్ సెషన్లో, ఈ బిట్ ఇచ్చాడు. చూడండి ఎక్కడెక్కడ ఉంటాయి? కంటి యొక్క ఐరిష్, కనుపాప ఇచ్చాడు, గర్భాశయం ఇచ్చాడు, ఊపిరితిత్తులు ఇచ్చాడు, లేనివి అని చెప్పి వేరేదేదో ఇచ్చాడు. ఎక్కడ ఉండవు అని ఇచ్చాడు. కంటి యొక్క ఐరిష్, కనుపాపలో ఉంటాయి. ఏంటి? మన ఆధీనంలో ఉండదు. కంటి యొక్క ఐరిష్ అనేది, కనుపాప అనేది మన ఆధీనంలో ఉండదు. గర్భాశయం కూడా మన ఆధీనంలో ఉండదు. ఊపిరితిత్తుల శ్వాసనాళాల్లో కూడా ఉంటాయి. వీటి కణాలు పొడవుగా మొనతేలి ఉంటాయి. పదురు ఆకారంలో మరియు ఒకే కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. వీటిని అరేఖిత కండరాలని కూడా అంటారు. వాటిని ఎలా, ఎందుకు అంటారు అని చెప్పాడు. చూడండి, ఇక్కడ నుంచి బిట్ వచ్చింది మార్నింగ్ సెషన్ నుంచి, కొంచెం నీట్గా మీరు వినండి. ఆహార నాళంలో ఆహారపు కదలికలు అంటే ఆహార నాళంలో మనం తీసుకున్నాక మన ఆధీనంలో ఉండదు. రక్తనాళాల కండరాలు కూడా మన ఆధీనంలో ఉండవు. అనియంత్రిత కండరాలు నియంత్రిస్తాయి. ఇటువంటి కదలికలను నునుపు కండరాలు. దీన్ని ఏంటంటారు? చూడండి, అరేఖిత కండరాలు. ఇవి రేఖిత కండరాలు ఫస్ట్ది. రెండోది ఏంటి? అరేఖిత కండరాలు లేదా అనియంత్రిత కండరాలు. ఇది నియంత్రిత కండరాలు, ఇది అనియంత్రిత కండరాలు. ఒకే కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. చూడండి, ఇది ఒక కణం అనుకుంటే ఒకే కేంద్రకం. ఇవన్నీ మొత్తం అన్ని కాదు, అందులో ఉండేది ఇవ్వండి. ఇదంతా నునుపుగా చూడండి. రేఖిత కండరాలు, నునుపు కండరాలు అంటే మధ్యలో ఒకే కేంద్రకం ఉంది. ఇదంతా ఎక్కువ కేంద్రకాలు ఉన్నాయి అనుకోకండి, ఇదంతా ఒక కణమే. ఇవన్నీ కలిపి ఒక దగ్గర ఇచ్చేది. ఇది ఒక కణం, ఇది ఒక కణం. ఇందులో ఒకే కేంద్రకం. ఇందులో మాత్రం అనేక కేంద్రకాలు ఉంటాయి. ఇందులో ఒకే ఒక్క కేంద్రకం ఉంటుంది అనియంత్రిత కండరాల్లో. అనియంత్రిత కండరాలు లేదా అరేఖిత కండరాలు. రేఖిత కండరాలు లేదా నియంత్రిత కండరాలు కాలు చేతుల్లో ఉంటాయి. ఇవి ఎక్కడ ఉంటాయి? ఆహార నాళంలోను, రక్తనాళాల్లోను, ఎక్కడ? కంటి యొక్క ఐరిష్ లోను. నెక్స్ట్ చూడండి, ఐరిష్, కనుపాప, గర్భాశయము, ఊపిరితిత్తుల శ్వాసనాళాల్లో కూడా ఉంటాయి. మనకు తెలిసినవే. కంటి యొక్క ఐరిష్, కనుపాప, గర్భాశయము, ఐరిష్ని కనుపాప అని కూడా అంటారు. చూడండి, వీటి కణాలు పొడవుగా మొనతేలి ఉంటాయి. ఒకే ఒక కేంద్రకాన్ని మాత్రమే కలిగి ఉంటాయి. వీటిని అరేఖిత కండరాలు అంటారు. నెక్స్ట్, హృదయంలో ఉండే కండరాలు మన జీవితాంతం లయబద్ధంగా సంకోచ సడలికలను చూపిస్తాయి. ఈ అనియంత్రిత కండరాలను హృదయ కండరాలు అంటారు. ఇవి కూడా అనియంత్రిత కండరాలే, మన ఆధీనంలో ఉండవు. ఇదొక్కటే మన ఆధీనంలో ఉంటుంది. ఇదొకటే మన ఆధీనంలో ఉంటాయి. ఇవి రెండు కూడా మన ఆధీనంలో ఉండవు, అనియంత్రిత కండరాలే. ఇవి హృదయంలో ఉంటాయి కాబట్టి హృదయ కండరాలు. ఇవ్వండి, ఇది హృదయంలో ఉంటాయి కాబట్టి హృదయ కండరాలు. ఈ అనియంత్రిత కండరాలు హృదయ కండరాలు అంటారు. హృదయ కండర కణాలు స్తూపాకారంగా, శాఖాయుతంగా ఒకే కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. చూడండి, ఇవి రేఖిత కండరాలు లేదా నియంత్రిత కండరాలు ఎలా ఉంటాయి? ఇవి కూడా స్తూపాకారంగా ఉంటాయి. ఇవి స్తూపాకారంగా ఉంటాయి. ఇవి శాఖారహితంగా ఉంటాయి. ఇవి శాఖాయుతంగా ఉంటాయి. ఇది బహుకేంద్రకంగా ఉంటాయి. ఇది ఏకకేంద్రకం, ఒకే కేంద్రకం ఉంది. ఇక్కడ ఒక కేంద్రం ఉంది, ఇక్కడ ఒక కేంద్రకం ఉంది అన్నమాట. ఒకే ఒక కేంద్రకం అంటే ఇది ఒకటి కణం అనుకుంటే మధ్యలో ఒక కేంద్రం ఉంది. ఇక్కడి నుంచి ఒక కణం అనుకుంటే ఇక్కడ ఒక కణం ఉంది. ఇదొకటి, ఇదొకటి. ఇది ఎలా ఉంది? ఏకకేంద్రకంగా ఉంది. అంటే ఒకే ఒక కేంద్రకాన్ని మాత్రమే కలిగి ఉంది. ఇదంతా ఒకటే ఎక్కువ కేంద్రకాలు అనుకోకండి. ఇక్కడలాగా ఇవన్నీ ఒక్కొక్క కణాలు అనమాట, కలిసి ఉన్నాయి. అందులో ఒక్కొక్క కేంద్రకం ఉంటుంది. ఇది మాత్రము ఎక్కువ కేంద్రకాలను కలిగి ఉంది. ఇది స్తూపాకారంగా ఉంది, ఇది స్తూపాకారంగా ఉంది. ఇది శాఖాయుతంగా ఉంది. చూడండి, శాఖలు కలిగి ఉంది. ఇది శాఖలు లేదనమాట. సిలిండర్ అని గుర్తుపెట్టుకోండి, స్తూపాకారంగా ఉంటుంది. సిలిండర్ ఒకటే ఉంటుంది. ఇది చెట్టుకి గుర్తుపెట్టుకోండి, చెట్టుకి అనేక శాఖలు ఉంటాయి, నెక్స్ట్ అనేక కేంద్రకాలు ఉంటాయి. అలా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడి నుంచి బిట్ రావడానికి ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ. ఇక్కడ ఒకే కేంద్రకం ఉంటుంది,
ఒకే హృదయం ఇప్పుడు నేను ఇక్కడ కొండ గుర్తు పెట్టుకున్నాను, ఇలా పెట్టుకున్నానంటే కొండ గుర్తు అని చెప్పాను కదా. ఒకే హృదయం ఉంటుంది కాబట్టి ఒకే కేంద్రం అని గుర్తు పెట్టుకోండి. ఒక హృదయం ఒక కేంద్రం అంతే, స్తూపాకారంగా ఉంటుంది. ఇది శాఖాయుతం, ఇది అనియంత్రితం, ఇది అనియంత్రితం, ఇది నియంత్రితం అంతే. ఇది ఒక్కటే నియంత్రితం, ఇది అనియంత్రితం, ఇది అనియంత్రితం. ఇంకేంటంటే చూడండి ఇక్కడ ఏంటి ఇచ్చాడు, రేఖిత కండరాలు ఎలా ఉంటాయి, ఆకారం స్తూపాకారంగా ఉంటాయి. ఆ రేఖిత కండరాలు ఎలా ఉంటాయి, కదురు ఆకారంలో ఉంటాయి. హృదయ కండరాలు ఎలా ఉంటాయి, స్తూపాకారంగా ఉంటుంది, శాఖాయుతంగా ఉంటుంది. ఇందులో ఒక కేంద్రకం ఉంటుంది, ఇందులో ఒక కేంద్రకం ఉంటుంది, ఇందులో బహు కేంద్రకాలు ఉంటాయి. కేంద్రకాల స్థానం అని ఇచ్చాడు, ఇక్కడ మనకి ఏం ఇవ్వలేదు కేంద్రకాల స్థానం. కేంద్రకాల స్థానం ఏంటి ఇవ్వలేదు కాబట్టి మనం నింపలేదు నేను. నెక్స్ట్ చూడండి నాడీ కణజాలం. ఇప్పుడు ఉపకళా కణజాలం అయిపోయింది, నెక్స్ట్ సంయోగ కణజాలం అయిపోయింది. నెక్స్ట్ ఇంకేటి, ఇదేటి కణజాలము, కండర కణజాలం కదా. కండర కణజాలం అయిపోయింది. నెక్స్ట్ నాడీ కణజాలం. అన్ని కణాలు ఉద్దీపనకు ప్రతిచర్యను చూపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అన్ని కణాలు ఉద్దీపనకు ప్రతిస్పందన చూపిస్తాయి. ఇప్పుడు మనకు ఎవరైనా కొట్టారనుకో దానికి ప్రతిచర్యను చూపిస్తాం కదా, అలాగా నాడీ కణజాలంలో కణాలు చాలా ప్రత్యేకతను కలిగి ప్రేరేపించబడి శరీరంలో ఉద్దీపనలు ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి చాలా వేగంగా ప్రసారం చేస్తాయంట. వేగంగా ప్రసారం చేస్తాయి. చూడండి ఉపకళా కణజాలం అయిపోయింది, సంయోగ కణజాలం అయిపోయింది, కండర కణజాలం అయిపోయింది. ఇప్పుడు నాడీ కణజాలం. మెదడు, వెన్నుపాము, నాడులు నాడీ కణజాలంతో నిర్మితమవుతాయి. ఏంటంటే మెదడు, వెన్నుపాము, నాడులు నాడీ కణజాలంతో నిర్మితమవుతాయి. ఏటేటి ఉంటాయి నాడీ కణజాలంలో, మెదడు ఉంటుంది, వెన్నుపాము ఉంటుంది, నాడులు ఉంటాయి. అలా కూడా ఇవ్వచ్చు. ఈ కణజాలంలో కణాలను నాడీ కణాలు లేదా న్యూరాన్లు అంటారు. కణాలు ఏంటంటారు, నాడీ కణాలు లేదా న్యూరాన్ అంటారు. నాడీ కణం కణద్రవ్యము కేంద్రకం కలిగి కణదేహాన్ని కలిగి ఉంటుంది. కణద్రవ్యం ఉంటుంది, కేంద్రకం ఉంటుంది, మనకు తెలిసిందే. కణదేహం నుంచి పలుచుని పొడవైన కేశముల వంటి నిర్మాణం బయటకు వస్తాయి. సాధారణంగా ప్రతి నాడీ కణానికి ఉండే ఒక పొడవాటి భాగాన్ని తంత్రికాక్షం అంటారు. పొట్టి శాఖలను ఏంటంటారు, డెండ్రైడ్స్ అంటారు. ఇవి ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి డెండ్రైడ్స్, ఇది కణదేహము, ఇది తంత్రికాక్షం కదా. ఇవి నాడీ అంశాలు. పొడవైన భాగం ఏంటి, కీలితం. పొడవైన భాగం ఏంటి, కీలితం అంతే, మనకి ఉన్నది కదా, ఇప్పుడు నుండి చదివిందే. న్యూరాన్ నాడీ కణజాలపు ప్రమాణం. నాడీ కణజాలపు ప్రమాణం ఏంటి, న్యూరాన్. ఎంత చదివినా రివిజన్ లేకపోతే మనం అక్కడ నింపలేం. చిన్న చిన్న బిట్లులాగా ఉంటాయి, అడవుల బిట్లులాగా ఉంటాయి. అడవుల గురించి ఇచ్చాడు కదా, కొంచెం నరుక్కోవచ్చు అని, ఎక్కువ నరుక్కోవచ్చు అని అలా ఇచ్చాడు. అది కూడా తప్పు పెట్టాను నేను, కాబట్టి చిన్న బిట్లే కానీ నింపలేము. అక్కడికి వెళ్ళాక కొంచెం జాగ్రత్తగా చదవాలి. ఒక నాడీ కణం దాదాపుగా 1 మీటర్ పొడవు ఉంటుంది. ఎంత, 1 మీటరు పొడవు ఉంటుంది. అనేక నాడీ తంతువులు సంయోజక కణజాలంతో బంధించబడి నాడిని ఏర్పరుస్తాయి. అనేక నాడీ తంతువులన్నీ కలిపి సంయోజక కణజాలంతో బంధించబడి నాడిని ఏర్పరుస్తాయంట. నాడీ తంతువులన్నీ కలిసి నాడిని ఏర్పరుస్తాయి. నాడీ తంతువుల ద్వారా పంపబడిన, ఇక్కడ ఇలా కూడా ఇవ్వచ్చు, నాడీ తంతువులన్నీ కలిసి సంయోజక కణజాలంగా బంధించబడి వేటిని ఏర్పరుస్తాయి అని, నాడిని. నాడీ తంతువుల ద్వారా పంపబడిన సంకేతాలను నాడీ ప్రచోదనాలు అంటారు. నాడీ తంతువుల ద్వారా పంపబడిన సంకేతాలను ఏంటంటారు, నాడీ ప్రచోదనాలు అంటారు. మనం కోరుకునే విధంగా కండరాల కదలికకు నాడీ ప్రచోదనాలు తోడ్పడతాయి. కండరాల కదలిక ఏటి తోడ్పడతాయి, నాడీ ప్రచోదనాలు. చాలా జంతువుల్లో నాడీ కణాలు మరియు కండర కణజాలం కలిసి పనిచేయటం మౌలికమైందంట. అంటే కండర కణజాలము నాడీ కణజాలం కలిసి పనిచేస్తాయంట. ఎందుకంటే వెన్నుపాము, ఇప్పుడు మనము ఏదైనా సడన్ గా కాలిపోయింది అనుకోండి, అక్కడ ఏదో ఉందనుకోండి, వస్తూ పరిగెత్తి, ఇప్పుడు పాము వచ్చింది అనుకోండి మన కాలు కింద, పరిగెత్తి మనకు తెలియకుండా వెళ్తాం కదా, అది వెన్నుపాముతో కదా లింక్ అయి ఉంటది. అది నాడీ కణాలు కూడా పరిగెడతాం దేనివల్ల, కండర కణజాలం ద్వారా పరిగెడతాం. అంటే నియంత్రిత కండరాల ద్వారా పరిగెడతాం కదా, కాబట్టి ఆ రెండిటికి సంబంధం ఉంది అని చెప్తున్నాడు అంతే. ఈ కలయికలో జంతువుల ఉద్దీపనకు ప్రతిచర్య చాలా వేగంగా జరగడానికి వీలు కల్పిస్తుంది. ఈ రెండు కలిపి చేస్తాయి, ప్రతిచర్యను చూపిస్తాయి. నెక్స్ట్ చూడు, అంతే. ఇక్కడ మామూలుగా ఇచ్చాడు. వృక్ష కణజాలంలో ఎన్ని కణాలు ఉంటాయంటే విభాజ్య కణజాలం ఉంటుంది, శాశ్వత కణజాలం ఉంటుంది. విభాజ్య కణజాలం అనేది మొక్క పెరిగే భాగాల్లో ఉండే విభజన చెందే కణజాలము. నెక్స్ట్
చూసుకుంటే మృదు కణజాలము, స్థూలకోణ కణజాలం, దృఢ కణజాలం ఇవన్నీ సరళ కణజాలాలు. సంక్లిష్ట కణజాలం ఏంటి? దారు, పోషక కణజాలము. జంతు కణజాలాలు ఏంటి? ఉపకళ కణజాలము, సంయోజక కణజాలం అంటే రక్తము, ఎముక, మృదులాస్థ అవన్నీ వస్తాయి. కండ కణజాలము, ఇడిపోజు కణజాలం, ఏరియోలర్ కణజాలం అన్ని కూడా సంయోజక కణజాలం కిందకి వస్తాయి. ఉపకళ కణజాలంలో ఇంకేంటి వస్తాయి? సరళ ఉపకళ, స్తంభాకార ఉపకళ అవన్నీ వస్తాయి కదా. శైలికమయ ఉపకళ అవన్నీ ఉపకళ కణజాలంలోకి వస్తాయి. నెక్స్ట్ ఘనాకార ఉపకళ ఇవన్నీ కూడా వస్తాయి. కండ కణజాలము మరియు నాడీ కణజాలం నిర్మాణము విధులను బట్టి ఉపకళ కణజాలాన్ని ఎన్ని రకాలు? శాల్కల, ఘనాకార, స్తంభాకార, శైలికమయ, గ్రంథి ఉపకళ కణాలకు కూడా గ్రంథి ఉపకళ కణజాలంగా కూడా వర్గీకరించాం కదా. ఇంతవరకు నేర్చుకున్నాం. ఇదంతా చెప్పాను కదా. సంయోజక కణజాలాలు ఏంటి? ఏరియోలరు, ఎడిపోజు, ఎముక, స్నాయుబంధనం చూడండి ఇక్కడ మనకు కన్ఫ్యూజ్. స్నాయుబంధనంకి ఏంటంటారు? టెండాన్. సంధి అంటే సిమెంట్ సంధి అని చెప్పిన సంధిలో సిమెంట్ వేసి 2 ఎముకలకు మధ్య అని గుర్తుపెట్టుకోండి. సంధి అనగానే లెగమెంట్. ఇక్కడ సంధి బంధనమా స్నాయు బంధనం మనకి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది తెలుగులో ఇస్తే. సంధి అంటే సిమెంట్ అని గుర్తుపెట్టుకోండి. లెగమెంట్ సిమెంట్ మెంట్ లెగమెంట్ సంధి బంధనం. ఎముక్కి మధ్య. ఇది ఎముక్కి కండరానికి మధ్య. మృదులాస్థి మరియు రక్తము ఇవన్నీ సంయోజక కణజాలాలే. నెక్స్ట్ రేఖిత హృదయ కండరాలు 3 రకాలు. రేఖిత కండరాలు అంటే నియంత్రిత కండరాలు, కాళ్ళు చేతులు కదిలించడం అవన్నీ. అరేఖిత కండరాలు అయితే మన ఆధీనంలో ఉండదు. హృదయ కండరాలు కూడా మన ఆధీనంలో ఉండవు. ఇదేంటి? బహుకణితంగా ఉంటుంది. ఇది ఏకనీతం, ఇది ఏకనీతం. ఇది సిలిండర్ గుర్తు పెట్టుకోమన్నాను కదా, ఇలా ఉంటుంది కదా స్తూపాకారం. ఇది స్తూపాకారంగా ఉంటుంది కాబట్టి, కానీ హృదయ కండరం కూడా స్తూపాకారంగా ఉంటుంది కానీ శాఖయుతంగా ఉంటుంది. నాడీ కణజాలము నాడీ కణాలతో నిర్మితమై నాడీ ప్రచోదనాలు గ్రహించడం, ప్రసారం చేయడం చేస్తుంది. అంతే. ఇవన్నీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇక్కడ ఇచ్చాడు చూడండి. సాంస్కృతిక కణజాలం ఏంటి? సరళ కణజాలం, సంక్లిష్ట కణజాలం కదా. ఇదేంటిది? మృదు కణజాలము, దృఢ కణజాలం, స్థూలకోణ కణజాలం కదా. దారు, సంక్లిష్ట కణజాలాలు ఏంటి? దారు, పోషక కణజాలం. అంతే అయిపోయింది. నెక్స్ట్ 12th 6 తర్వాత 12th వెళ్ళిపోయింది. అంటే మధ్యలో ఫిజిక్స్, కెమిస్ట్రీ లెసన్స్ వేరే సెమ్లో ఉండుంటాయి. ఇది యూనిట్, ఇది 6th యూనిట్ కదా. తర్వాత 12th యూనిట్కి వెళ్ళిపోయేది. అంటే మధ్యలో కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఉండుంటాయి. అంతే ఈరోజు క్లాసు. రేపు యూనిట్ 12 బయాలజీలో చెప్తాను.